అందరికీ నమస్కారం. శుక్రవారం ఇంట్లో ఈ 5 తప్పులు కనిపించని దోషాలకు దారితీస్తాయి. శుక్రవారం రోజున ఇంట్లో స్త్రీలు తలస్నానం చేస్తుంటారు. తలస్నానం చేసిన తర్వాత జుట్టుకి ఓ హెయిర్ క్లిప్‌నో, బ్యాండ్‌నో వేసుకొని ఓపెన్ హెయిర్‌తో అలానే తిరుగుతుంటారు. అలా తిరగడం వలన ఇంట్లో వెంట్రుకలు అనేవి రాలిపోయి పూజ గది దగ్గర అలాగే ఓ మూలలో తిరుగుతూ ఉండడం, లేదంటే వంట చేసేటప్పుడు అందులో మనకు రావడం, మంచం మీద వెంట్రుకలు ఉండడం, ఇలా చాలా చోట్ల మనకు వెంట్రుకలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా శుక్రవారాల్లో ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వెంట్రుకలు గనుక పడడం వలన మన కుటుంబానికి దారిద్ర్యం అనేది తెచ్చిపెడుతుంది. అందుకని తలస్నానం చేసిన తరువాత తలను శుభ్రంగా తుడుచుకొని వెంట్రుకల చివర ఒక చిన్న ముడిలా వేసుకోవడం మంచిది. ఇక రెండవ విషయం ఏంటంటే, కొందరు నిద్ర లేచిన వెంటనే స్నానం చేయకుండానే వంటగదిలోకి వెళ్ళిపోయి వంట చేస్తుంటారు. కానీ ఇది మంచిది కాదు. ఏ రోజైనా సరే ప్రత్యేకించి శుక్రవారం నాడు స్నానం చేసి ఆ అగ్ని భగవానుడికి నమస్కరించి వంటను ప్రారంభించడం అనేది మనం అగ్ని దేవుడికి ఇచ్చే మర్యాద. లేదు ప్రొద్దున్నే టిఫిన్ రెడీ చేయాలి, పిల్లలకి, భర్తకు లంచ్ బాక్సులు సిద్ధం చేయాలి. ఎలా కుదురుతుంది అనుకునేవారు కనీసం గంగా స్నానం అయినా చేయాలి. ఇది ఎలా చేయాలి అంటే, నిద్ర లేచిన వెంటనే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని, పళ్ళు తోముకొని, కాళ్ళు, చేతులు, ముఖము శుభ్రంగా కడుక్కొని, కొద్దిగా నీటిని చేతిలోకి తీసుకొని, మనస్ఫూర్తిగా గంగాదేవిని ప్రార్థిస్తూ, తల్లి దోషాలను తొలగించు అంటూ ఆ నీటిని తలపై చల్లుకొని వెళ్ళి వంట ప్రారంభించవచ్చు. ఇది కొంతవరకు స్నానం చేయని దోషాన్ని తొలగిస్తుంది. శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త దుస్తులు ఉతకకూడదని శాస్త్రాలలో చెప్పడం జరిగింది. శుక్రవారాల్లో మనం కొత్త దుస్తులు వేసుకోవచ్చు. వేసుకున్నా సరే, లేదు ముందు రోజు వేసుకున్నవైనా ఉతకడానికైనా సరే ఆ రోజు మనం నీటిలో పెట్టడం, ఉతకడం చేయకూడదు. కొత్త దుస్తులు ఉతకడానికి ఆదివారం మంచిదని చెబుతున్నారు. కొందరు ఇల్లు ఊడ్చేటప్పుడు ఒక్కోసారి మధ్యలో మరో ఏదైనా పని గుర్తుకు రావడం, మరో ఏదైనా పని చేసుకుంటూ ఇల్లు ఊడడం చేస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు అని చెబుతున్నారు. ఒకసారి ఇల్లు ఊడవడం ప్రారంభించాక పూర్తిగా ఇంటినంతా ఊడ్చి చెత్తను చాటలోకి ఎత్తి డస్ట్‌బిన్‌లో వేసి చీపురు పక్కకు పెట్టిన తరువాత మాత్రమే మరో పని ప్రారంభించుకోవాలి. ప్రత్యేకించి శుక్రవారం నాడు ఇలా ఏ పనులైనా సరే మధ్యలో అలా ఆపివేయకూడదు. ఇక ఐదవది ఏంటంటే, ఉప్పును ఎప్పుడూ కూడా మనం నేరుగా ఎవరి చేతికి ఇవ్వకూడదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ముఖ్యంగా శుక్రవారాల్లో మన ఇంట్లో ఉన్న ఉప్పును ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళకుండా చూసుకోవాలి. అంటే ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మనం తప్పించుకోలేని పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. పక్కింటి వారో, ఎదురింటి వారో వచ్చి ఉప్పును చేబదులు అనేది అడుగుతూ ఉంటారు. అది వారు తెలిసి అడుగుతారో, తెలియక అడుగుతారో అది మనకు అనవసరమైన విషయం. అలా అడిగినప్పుడు సాధారణంగా లేదు అనే మాట మన నోటి నుంచి రాకూడదు కదా! అందుకని లేదు అని చెప్పలేము. అలాంటప్పుడు ఏం చెయ్యాలి? ఇవ్వాలా వద్దా అని సందిగ్ధంలో ఉంటాము. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఇంకా తప్పించుకోలేని పరిస్థితి, వీలు లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, ఉప్పును ఇంటి బయట మీకు 2 అడుగుల దూరంలో ఉంచి వారిని తీసుకోమని చెప్పండి. అలాగే వారు ఉప్పును తీసుకునే ముందు దానికి బదులు పిరికెడు బియ్యాన్నైనా, పప్పులు లేదా ఓ చిన్న బెల్లం గడ్డనైనా అక్కడ ఉంచి వారిని ఉప్పును తీసుకోమని చెప్పాలి. ఇది తప్పదు అనుకున్న పరిస్థితుల్లో మాత్రమే చేయాల్సిన ఒక ప్రత్యామ్నాయం. వీలైనంత వరకు శుక్రవారం ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోవడం మంచిది. కానీ ఉప్పును ఎవరికీ ఇవ్వరాదు. కాబట్టి శుక్రవారం నాడు ఈ 5 తప్పులను పొరపాటున కూడా చేయకండి. వీడియో నచ్చి